కోనసీమ కళ్ళుతో వండిన చికెన్ అబ్బాయి. పారం కోడి అండి, పారం కోడితోనే వండాను. ఎంత బాగుంది, ఎంత కమ్మగా ఉంది అబ్బాయి రుచి కూర అంటే. దీనికి ఏం పేరు పెట్టాలో నాకే అర్థమవుతుంది అబ్బాయి. అంత టేస్ట్ ఉంది ఏమన్నా. అబ్బాయి నేను ఈరోజు కళ్ళుతో చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇవాళ. కానీ చూడండి, మీరు కూడా నచ్చితే వండండి. చాలా టేస్ట్, నాకైతే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది అబ్బాయి. అని నేనైతే గ్యారంటీ ఇస్తాను అబ్బాయి. కొల్లుతో చికెన్ కర్రీ, కోనసీమ కొల్లు చికెన్ కర్రీ ఇది. ఇప్పుడు అబ్బాయి ఇక ఉల్లిపాయ కొన్ని 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిరకాయలు, గసగసాలు, ఒక చెంచా జీలకర్ర, దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగ మొగ్గలు, అల్లం కొమ్ము, ఎల్లుల్లిపాయ, 2 చెంచాలు ధనియాలు. ఈ 7 రకాలు కూడా నేను మసాలా మొత్తం తయారు చేసుకుంటాను అబ్బాయి. ఉల్లిపాయ కాదు, పచ్చిమిరకాయలు పక్కన వేస్తాను. ఇవన్నీ మసాలా మొత్తం తయారు చేసుకుంటాను. కళ్ళుతో చికెన్ అనగానే మరి ఎప్పుడైతే గుమ్మలు ఆడుతుంది కదా మనకి ఆకలే జుమ్ము ఎత్తేస్తుంది అప్పుడేని. ఇప్పుడా అంటుంది బాడీ అబ్బాయి. మరి అన్ని రకాల మసాలా నూరేసుకుని కూర మరి వండేద్దామా? సరేనా, వండేద్దాం అయితేనే. ప్రేక్షకులకి మరి రెడీ ఎప్పుడా అంటున్నారు కదా, వండేద్దాం. రెడీ బాయ్. ఇదిగో బాయ్, మసాలా ముద్దలన్నీ నూరేసుకున్నాను. వీటికి కావాల్సిన మసాలా అంతానే. ఇప్పుడు దీనికి మాంసానికి మసాలాలు అట్టించాలి అబ్బాయి. ఇప్పుడు కొద్దిగా మసాలాలు అట్టింతానా వేసుకుంటున్నానా. చూడబ్బాయి, మసాలా ముద్ద అబ్బాయి. కారం, గరం మసాలా, సాల్ట్ సరిపడగానే, కొంచెం పసుపు వేస్తున్నాను అబ్బాయి. సరిపోతా అబ్బాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలాలు అన్నీ వేసాను కదా, శుభ్రం ముక్కకి పట్టించుకుని ఓ 10 నిమిషాల జాబు పక్కన పెట్టుకుని నేను పొయ్యి అంటించుకుంటాను అబ్బాయి. అబ్బాయి కొంచెం కొల్లు వేసుకుని కలుపుకుంటున్నాను అబ్బాయి. నీళ్ళు చవి బదులు నేను కొల్లుతోనే వండుతాను ఇవాళ దీన్ని. ఇడబ్బాయి మంచి గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది అప్పుడే. ఇది కళ్ళు వేయగానే మంచి వాసన వస్తుంది అబ్బాయి. ఇలాగ శుభ్రంగా మసాలాలు అన్ని రకాలు మనం ఏమేమి వేయాలనుకుంటున్నాం అన్నీ వేసి ఇలా పట్టించుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అబ్బాయి. ఓకే అబ్బాయి, మరి నేను పొయ్యి అంటించుకోడానికి వెళ్తున్నానా అబ్బాయి. బాబాయ్ దాకెట్టేసుకుంటున్నానా, నూనె వేస్తున్నానా. సరిపోద్ది అబ్బాయి నూనె. అబ్బాయి నూనె వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకుంటున్నానా. బాగా ఎక్కింది.
బాయ్ పచ్చిమిరకాయలు వేస్తున్నానా? ఇవన్నీ కూడా దోరగా వేపుకోవాలి అబ్బాయి. అబ్బాయి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటాను అబ్బాయి, అంటే బాగా మగ్గుతాయి. అబ్బాయి ఉల్లిపాయలు ఎగిపోయినాయేమో చూస్తున్నానా, మూత వేస్తున్నాను. బాగానే దగ్గర పడ్డాయి. కరివేపాకు వేస్తున్నాను అబ్బాయి. కొద్దిగా మసాలాలు ఉంచాను కదా, ఎందుకు అనుకున్నావు కదా, ఈ ఉల్లిపాయలు వేసి వేపుతాను అబ్బాయి ఈ మసాలాల మధ్యలో. మంచి గుమ్మగుమ్మలు ఆడుతుంది మసాలా అబ్బాయి, సూపర్గా ఉంది. చెట్టు ఆడేస్తుంది. అబ్బాయి మరి మటన్ చికెన్ పక్కన పెట్టుకున్నాను కదా మసాలాలు కట్టి, మరి వేసేసుకుంటున్నానా? మంచి గుమ్మగుమ్మలు ఆడేస్తుంది అబ్బాయి అప్పుడేనే. అది పక్కన పెట్టుకున్నాను కదా కళ్ళుతో కదా, మరి కోనసీమ కళ్ళు చికెన్ దాన్ని మరి వేసేసుకుంటున్నాను నేనా? పచ్చాను కళ్ళుతోనే వండుతాను అన్నాను, కళ్ళుతోనే వండుతాను అబ్బాయి. మరి ఉంటుంది అబ్బాయా టేస్ట్, గుమ్మలు ఆడేద్దా అబ్బాయి. ఓకే అబ్బాయి, మరి ఇందాక వేసాం కదా ఉప్పు, అది చాలదు కదా, మరి ఇంకొంచెం వేసుకుంటున్నానా? కరెక్ట్గా సరిపడే కూరకు సరిపడేట్టు. అబ్బాయి మూత పెట్టేసుకుంటున్నానా? ఒక అరగంట సేపు శుభ్రంగా ఉడికించావు అనుకో, మంచి రుసుగా కమ్మదాని వచ్చేద్ది అబ్బాయి. ఓకే అబ్బాయి, ఏమి చల్లగా ఉందయ్యా అబ్బాయి. ఈ వేళ కాలువ ఇవాళ వదిలాడు అబ్బాయి, మొన్న వదిలాడు కాలువ లైట్ గానే, ఇవాళ అయితే ఫుల్గా ఉంది అబ్బాయి కాలువ, చాలా ఫుల్గా వచ్చేసింది. ఈ ఏంగో మా చికెన్ కోనసీమ కళ్ళు చికెన్ వండుతున్నాను కదా, దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఇలాగొచ్చి వారిని కూర్చున్నాను అబ్బాయి. అబ్బా ఏముందబ్బా సామి రంగా, కాఫీ మంచి చల్లగా ఉంది అబ్బాయి. గాలి కాలువ నీరు ఈ 300గా ఉంది వ్యాపారం, గాలి ప్రశాంతంగా ఉంది అబ్బాయి.
బాయ్ మరి ఉడికిపోయిందో లేదో చూద్దామా? చూద్దాం. తీసేస్తున్నాను అయితే ఎంత మధురంగా వస్తుందయ్యా వాసన. కళ్ళు, చికెను, కోనసీమ కళ్ళు చికెన్ అబ్బాయ్. ఆహా, టేస్ట్ చూస్తాను అబ్బాయి. అయ్యో, ఏమి రుచి ఉంది అబ్బాయి. ఆహాహా, చెప్పలేనంత రుచి వచ్చేసింది. అయ్యో, ఈనాడు ఇప్పుడు ఎంత అలాగ వండుకోలేం కానీ ఎంత టేస్ట్ అంటే అంత కొల్లు వేసి వండలేదు ఇప్పుడు. మరి ఇంకా తక్కువ కొల్లు కాదు వాటర్ వేసేవాళ్ళు, కానీ ఈవేళ పచ్చాంగా కొల్లే వేసాను కనుక తిరిగిపోయింది. తిన్నావంటే వదలవు అబ్బాయి ఇంక నువ్వు. మా జన్మ పానం అయిపోద్ది ఇంకా. సరే అబ్బాయి ఇంక నేను దింపేసుకుంటాను. మరి ఇంకా నాకు శుభ్రంగా ఉడికిపోయింది, అమృతంలా కొంత కూర. నేను దింపేసుకొని ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచి. ప్రశాంతమైన గాలిలోని ఇక్కడ కూర్చుని తిని ఇక్కడే కానీ చెప్పు పడుకోవాలి అబ్బాయి. భోజనం చేసి బాబాయ్ కూర అయిపోయింది, తీసుకున్నాను. ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చున్నాను. ఇప్పుడు చల్లటి గాలి, వాతావరణం మంచి హాయిగా ఉంది. నేను ఇప్పుడు తృప్తిగా దేంతో తింటాను అడబాయ్. దేంతో తింటున్నా? పొరటతో తింటాను అబ్బాయి. పక్కన ఇదిగో కళ్ళు పొద్దుతో తీయించుకున్నాను. శుభ్రంగా కళ్ళుతోనే వండాను. ఇప్పుడు పొరాటా వేసుకొని కళ్ళు, చికెను, కోనసీమ కళ్ళుతో వండానండి. చికెను సూపర్ హైలైట్గా ఉంటుంది. తిని చూస్తే చెప్తాను అబ్బాయి. ఇదిగో పొరాటాలు వేస్తున్నాను, కళ్ళు. దీన్ని కూడా ముందు గ్లాసులు వేసుకొచ్చుకుంటానా. అబ్బాయి కూర కోనసీమ కళ్ళుతో వండిన చికెన్ అబ్బాయి. పారం కోడి అండి, పారం కోడితోనే వండాను. నోరు ఊడిపోతుంది, గుమ్మగుమ్మలు ఆడేస్తుంది అబ్బాయి. కళ్ళుతోనే ఉండేది కూర. మరి అబ్బాయి వేసుకుంటున్నానా? ఏం వాసన వస్తుంది అబ్బా. ఓకే అబ్బాయి, మరి ఇంకా ఆలోచన చేయను అబ్బాయి. ముందు గుక్కడు కొలు తాగుతాను అబ్బాయి. కొలు తాగితేనే కానీ మరి వెళ్ళదు కదా. ఏముంది అబ్బాయి, కొల్లు అదిరిపోయింది కళ్ళు అబ్బాయి. మరి ఇప్పుడు మొక్క తింటాను అబ్బాయి. అయ్యి బాబాయ్ ఎంత బాగుంది, ఎంత కమ్మగా ఉంది అబ్బాయి రుచి కూర అంటే. దీనికి ఏం పేరు పెట్టాలో నాకే అర్థమవుతుంది అబ్బాయి. అంత టేస్ట్ ఉంది. ఏమన్నా తిన్నారంటే వదలలేరు అబ్బాయి. ఇంకా అదిరిపోయింది అబ్బాయి. ఇంకో పొరాటా మరి ఉంటుంది అబ్బా. అబ్బాయి పొరాటాతో మరి ఎలా ఉంటుందో. అయ్యి బా, మొక్క కంటే పొరాటాలో హైలైట్గా ఉంది అబ్బాయి. చాలా సూపర్గా ఉంది. బాబా జన్మ ధన్యం అయిపోయింది అబ్బాయి.
మరి అబ్బా నాటుకోడితో వండితే మనం ఇప్పుడు పారం కోడితో వండాం. ఇదే ఎంత హైలైట్గా ఉందంటే నాటుకోడితో ఉంటుందబ్బా ఆ సామరంగా దిమ్మ తిరిగి పడిపోతాం. ఇంకా మనం తిన్నవాళ్ళు కూడా పడిపోతారు చూసుకో. అంత టేస్ట్ ఉంటుంది ఇదే. అది కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది టేస్ట్. సూపర్గా ఉంటుంది. అయితే నీ పాలు మళ్ళీ అదే ఆడదాబా పోరాటం మరి అదిరిపోయింది అబ్బాయి. ఇలా 10 పోరాటాలన్నా కూర్చొని తినేసి లేకుండానే. ఇలా తింటే ఇలాంటి వాతావరణ గాలిలో ప్రశాంతమైన గాలిలో తింటే ఉందబ్బా నా సామి రంగా అదిరిపోయిందబ్బా. ఏం చేయాలి అబ్బయ్యా? ఏం చేయాలి ఇప్పుడు? శుభ్రంగా తినేసి ప్రశాంతంగా పడుకుంటాను అబ్బాయి. ఇక్కడ ఇక్కడే పక్క వేస్తాను గంట. అంత హాయిగా ఉంది ఇక్కడ. ఈ వాతావరణం చల్ల గాలి, పక్కన గాలి కాలవ, చల్లటి గాలి పక్కన కాలవ. అంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది మనసుకే. ఎందుకు వచ్చిందా యాయా? ఈ పరాటా కొల్లు చికెను కొల్లుతో వండుకున్నాం కదా. ఈ తింటే దీనికి దానికి ఎంత హాయిగా ఉందంటే పేనం అంత తృప్తిగా ఉంది. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం. బాబాయ్ మరి కోనసీమ కొల్లు చికెను హైలైట్ అంటే హైలైటే. మరి కోనసీమ కొల్లు చికెను మరి మీరు కూడా ఇలా చేసుకోండి. చేసుకుని దీని టేస్ట్ ఎంత ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. డబ్బా హాయ్ ఫ్రెండ్స్. అబ్బా అదిరిపోయిందయ్యా మొక్క. బాయ్ ఫ్రెండ్స్. ఓకే సబ్స్క్రైబ్ చేయండి.